పద్మ విభూషణ్ అవార్డు మొత్తం ఎంతమందికి అందజేశారు అని అంటే మనం 7 మందికి అందజేశారు అని చెప్పేసి ఇంతకు ముందు మాట్లాడినాం. ఆ 7 మంది ఎవరు, ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు, ఏ విభాగంలో అవార్డ్స్ని పొందారు అని అడిగితే మనం చెప్పాల్సింది ఒకటి డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి గారు వైద్యంలో తెలంగాణ నుంచి పద్మ విభూషణ్ అవార్డుని పొందడం జరిగింది. ఇది 2వ అత్యున్నత భారత పురస్కారంగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ 2వ వ్యక్తిగా జస్టిస్ రిటైర్డ్ జగదీష్ సింగ్ కెహార్ గారిని గుర్తించడం జరిగింది. ప్రజా వ్యవహారాలలో చండీగఢ్ నుంచి ఈ అవార్డుని తీసుకుంటా ఉన్నారు పద్మ విభూషణ్. ఇక నెక్స్ట్ కుముదిని రజనీకాంత్ లకియా గారికి కళల విభాగంలో గుజరాత్ నుంచి అందిస్తూ ఉన్నారు. లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం గారికి కళల విభాగంలో కర్ణాటక నుంచి, అలాగే ఎంటి వాసుదేవన్ నాయర్ గారికి మరణాంతరం అందించడం జరుగుతూ ఉంది సాహిత్యం విద్య కేరళ నుంచి, అలాగే ఓసాము సుజీకి మరణాంతరం వాణిజ్యానికి పరిశ్రమలకి సంబంధించి జపాన్ నుంచి అందిస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ జపాన్కి అందించడం జరుగుతూ ఉంది శారదా సిన్హా మరణాంతరం కళా విభాగానికి సంబంధించి బీహార్కి అందించడం జరుగుతూ ఉంది. ఇవి పద్మ విభూషణ్ అవార్డ్స్కి సంబంధించింది. సో ఇలా మరణాంతరంకి సంబంధించినటువంటి ఎందరు పొందారు ఇందులో అంటే ఇద్దరు అని అంటున్నాం. ఒకటి ఎంటి వాసుదేవన్ నాయర్ గారు, 2 శారదా సిన్హా గారు, అలాగే ఓసాము సుజీకి మరణాంతరం పొందినటువంటి వారినిగా గుర్తుంచుకోవాలి. మొత్తం 3కి మరణాంతరం పద్మ విభూషణ్ 2025 అందించడం జరిగింది అనేటువంటి అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అలాగే మొత్తం వ్యక్తుల్ని, వారికి సంబంధించినటువంటి క్యాడర్స్ని, అలాగే వారికి సంబంధించినటువంటి రాష్ట్రాలతో సహా అలాగే దేశంతో సహా గుర్తుంచుకోవాలి. ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు ఏ దేశానికి సంబంధించి ఏ వ్యక్తికి అందించారు అని అంటే జపాన్ దేశానికి సంబంధించినటువంటి ఓసాము సుజీకి మరణాంతరం అందించడం జరిగింది. ఏ విభాగంలో అని అంటే వాణిజ్యం మరియు పరిశ్రమలకి సంబంధించినటువంటి విభాగంలో పద్మ విభూషణ్ని జపాన్కి సంబంధించినటువంటి వారికి అందించారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ చేయండి. తెలంగాణ నుంచి పద్మ విభూషణ్ అవార్డు పొందినటువంటి వారు ఎవరు 2025కి గాను అని అంటే మనం చెప్పాల్సినటువంటి పేరు డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి గారు వైద్య విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మ విభూషణ్ అవార్డుని పొందడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ పద్మ విభూషణ్ అవార్డులలో మహిళలు ఎవరైనా ఈ అవార్డుని 2025కి గాను తీసుకున్నారా అని అంటే మనం చెప్పాల్సినటువంటి పేరు శారదా సిన్హా. ఈ మరణాంతరం బీహార్కి సంబంధించి తీసుకోవడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ పద్మ విభూషణ్కి సంబంధించినటువంటి అవార్డ్స్ని మనం గుర్తించాలి 2వ అత్యున్నత పౌర పురస్కారాలుగా.